నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం జాతకరీత్యా ఎవరికైనా సరే చాలా బ్యాడ్గా ఉందండి, అసలు కలిసి రావడం లేదండి, శని మార్గదర్శ నడుస్తుందండి, నేను ఏదనుకున్నా దూరం అయిపోతుందండి అనేవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని, చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు చేయండి. మంత్రం వచ్చేసి తిరునీలకంఠం. తిరునీలకంఠం ఈ నామాన్ని, తిరునీలకంఠం అనే నామాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు అనుకోండి. అలాగే మీరు శుక్రవారం నాడు కానీ లేదా శనివారం అయినా పర్వాలేదు, ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద పండు రాలి, అంటే ఆకు పండు కలర్లో ఉండి రాలి పడిపోయిన ఆకు తెచ్చుకోండి. దాని మీద ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తీసుకువచ్చి ఈ ఆకు మీద స్వస్తికి వేయండి. స్వస్తికి వేసి దాన్ని కవర్లో పెట్టుకొని మీ తల కింద పెట్టుకొని నిద్రపోండి. రెండవ రోజు తీసి దీనిని ఎక్కడైనా సరే నీళ్ళలో వదిలేయండి. ఇలా మీరు ఒక 9 శుక్రవారాలు లేదా 9 శనివారాలు ఈ విధంగా చేయండి. ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని, తిరునీలకంఠం అనే నామాన్ని మాత్రం, తిరునీలకంఠం అనే నామాన్ని ప్రతిరోజు కూడా మీరు 108 సార్లు అనుకోండి. మీరు ఎంత బ్యాడ్ అంటే పూర్వకర్మలో పాపాలు శాపాల వల్ల వచ్చేవి, గ్రహస్థితుల వల్ల వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.